నమస్కారం. ఇవాళ భగవద్గీతలోని 19వ శ్లోకం నుంచి మనం మొదలు పెడదాం. ఎందుకంటే 18 శ్లోకాలు అయిపోయినాయి, మీకు అందరికి తెలిసిందే. 19వ శ్లోకం. సఘోషో ధార్త రాష్ట్రానాం హృదయాన్ని వ్యదారయత్ నభశ్చ పృథివీహం చైవం తుములో భవ్యునా నాదయన్. అంటే ఈ వివిధ శంఖాల ధ్వని అతి భీకరమయ్యుండెను. భూమ్యాకాశములు రెండింటినీ కనిపించిన అతి ధృతరాష్ట్ర తనయులు హృదయములను బద్దలు చేశాను. అంటే ఇంతకుముందు మనం అనుకున్నాం, ఇంతకుముందు శ్లోకాలలో చెప్పినప్పుడు ఇటు దుర్యోధన సైన్యము, భీష్ముడు మన ఇక్కడ ఏమంటారు శంఖాన్ని పూరించినప్పుడు, ఇక్కడ మన పాండవులు సైతం కూడా శంఖాన్ని పూరించారు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే దుర్యోధన తరపున వాళ్ళు శంఖాన్ని పూరించారో పాండవులు ఎవరు బెదరలేదు. కానీ ఈ పాండవుల సైడ్ నుంచి ఎప్పుడైతే శంఖాలను పూరించారో, ఏమేమి యుద్ధానికి సిద్ధమని చెప్పేసి శంఖాన్ని పూరించారో, అప్పుడు దుర్యోధనుడితో పాటు ఆయన మిగతా 99 మంది అన్నదమ్ములకే కాకుండా అందరికీ కూడా ఒక వాళ్ళ గుండె బద్దలయ్యే విధంగా ఆ శంఖ ధ్వనాలు వచ్చినాయని చెప్పేసి మనం ఇందులో ఈ యొక్క శ్లోకంలో అంటే ఈ పాండవులు వాళ్ళ ఇచ్చే ధ్వనితోనే మేము యుద్ధానికి సిద్ధమని చెప్పేసి దుర్యోధనని భయపెట్టి ఇచ్చారు అని చెప్పేసి ఈ శ్లోకంలో అర్థం. తర్వాత 20వ శ్లోకం. అత వ్యవస్థితానాం దృశ్య ధార్తా రాష్ట్రాన్ కపిధ్వజ ప్రభుత్తే శస్త్ర సమాప్తే ధనుర్యుజ్యమ్య పాండవ ఋషికేశం తదా వాక్యామిదమహా మహీతతే. ఆ సమయమున పాండుసుతుడైనటువంటి అర్జునుడు కపిధ్వజము కూర్చోబడినటువంటి రథమునందు నిలిచి ధనస్సు చేపట్టి బాణములను విసురుటకు సిద్ధపడెను. ఓ రాజా, వ్యూహముగా నిల్చున్నటువంటి ధృతరాష్ట్ర తనయులను గాంచి అతడు శ్రీకృష్ణ భగవానుతో ఈ వాక్యములు పలికినాడు. అంటే ఇక్కడ అర్జునుడు తన రథం, మళ్ళీ చెప్తున్నా, ఆ రథం సూర్యభగవానుచే నిర్మించిన రథం అది. ఆ రథానికి హనుమంతుడు, శ్రీరాముడు రక్షగా ఉన్నారు. శ్రీరాముడు ఎవరు? శ్రీకృష్ణుని యొక్క వేరే అవతారం, ఆయన అవతారమే. సో ఇంత బలమైనటువంటి రథం పైన ఉండి తన బాణాన్ని ఎక్కుబట్టి బాణాన్ని రెడీ చేసుకొని ఆయన యుద్ధానికి సిద్ధమై ఉన్నాడు. ఆయనకు కూడా తెలుసు ఈ రథం పైన ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఓటమి ఎరగరని చెప్పేసి తెలిసి కూడా ఎంతసేపు దుర్యోధనుని యొక్క మిక్కిలి చేసకే ఈ యుద్ధానికి వెళ్ళినారు. సో ఇంకోటి ఏంటంటే, శ్రీరాముడు ఎక్కడ ఉండునో అతని నిత్య సేవకుడైనటువంటి హనుమంతుడు, అలాగే సీతాదేవి అని లక్ష్మీదేవి అక్కడనే ఉంటారు. వీరు ఎక్కడుంటారో వాళ్ళకి విజయం తథ్యం. కాబట్టి అర్జునుడు ఏదైతే రథాన్ని నడిపిస్తున్నాడో ఆ రథానికి విజయాకాంక్ష ఎక్కువగా ఉంటుంది. తర్వాత 22 నుంచి 21వ శ్లోకం. సేనాయోరుభ్య రథం స్థాపయే యచ్యుతః యావదేతాని రిక్షితం యోధు కామానవస్థితానాం కర్మయ్య సహ యోధవ్యమస్మిన్ రణ సంయుధమే. అర్జునుడు పలికెను, ఓ అచ్యుత, దయచేసి 2 సేనల నడుమ నా రథమును నిలుపుము. తద్వారా యుద్ధము చేయగోరిచట ఉపస్థితులైన వారిని మరియు ఈ మహాసంగ్రామున నేను తలపడిన వారిని గాంచగలను. ఇక్కడ అందరు గుర్తుపెట్టుకోండి, అర్జునుడి యొక్క రథాన్ని ఎవరు నడిపిస్తున్నారు? శ్రీకృష్ణుడు నడిపిస్తున్నాడు. శ్రీకృష్ణుడు ఎవడు? దేవదేవుడు. ఆయన దేవదేవుడు. ఆయననే ఆదేశించే స్థాయిలో అర్జునుడు. ఇక్కడ అర్జునుడు అంటుండు, ఓ అచ్యుత, అంటే అచ్యుత అంటాం మనం కృష్ణుడిని. అయితే ఇక్కడ కృష్ణుడు ఏమంటాడంటే, నా భక్తులలో శ్రేష్టమైన భక్తులు నన్ను ఆదేశించినా సరే నేను ఆ ఆదేశాన్ని శిరసా వేయిస్తా అని చెప్పేసి శ్రీకృష్ణుడు ఒక భాగం. అందుకోసమే అతని ప్రియమైన భక్తుడైనటువంటి అర్జునుడు ఇక్కడ శ్రీకృష్ణుడు ఆదేశిస్తుండు, ఓ అచ్యుత, నా రథాన్ని ఇక్కడ పెట్టు. ఇక్కడ పెడితే నాతో యుద్ధం చేయాలనుకున్న వాళ్ళని, అలాగే యుద్ధం నేను చేయగోరిన వాడిని నేను ఇద్దరిని చూడాలి. అయితే మీకు అనిపించచ్చు యుద్ధం చేసేవాళ్ళు ఎందుకు శ్రేష్ఠులు అని చెప్పేసి. ఇక్కడ అర్జునుడు ఎప్పటికైనా కూడా పీస్ఫుల్గా యుద్ధాన్ని ముగిద్దామనుకుండు, కానీ మాటలతో ఇక్కడ దుర్యోధనుడు వినే పరిస్థితిలో లేడు కదా. మాటలలో యుద్ధాన్ని కంప్లీట్ చేసే పరిస్థితిలో ఇక్కడ దుర్యోధనుడు లేడు. ఇంకోటి ఇక్కడ ఏంటి, దుర్యోధనుడే యుద్ధాన్ని కోరుకున్నాడు. మళ్ళీ చెప్తున్నా, దుర్యోధనుడే యుద్ధాన్ని కోరుకున్నాడు కాబట్టి ఆ యుద్ధంలో పాల్గొనే ధర్మాన్ని కాపాడడానికి అర్జునుడు పాల్గొంటుండు. కాబట్టి ఇక్కడ అర్జునుడు ఆదేశిస్తే శ్రీకృష్ణ భగవానుడు కూడా వినే పరిస్థితుల్లో ఇక్కడ
ఉన్నారు అని చెప్పేసి ఈ శ్లోకం ద్వారా మనము తెలియజేయడం అవుతుంది. 23వ శ్లోకం, యోత్స మానవవేక్షహం ఏత్రే సమాగతాః ధార్త రాష్ట్రస్య దుర్భవే ప్రియ చికీర్ణశ. దుష్టబుద్ధిగా ధృతరాష్ట్రుని ప్రియమును గూచుటకై యుద్ధము నొనరించుటకు ఇచ్చట విచ్చేసిన వారిని నేను చూచెదను. తన తండ్రియే ధృతరాష్ట్రుని సహాయముగా దుష్ట ప్రణాళికల ద్వారా పాండవుల రాజ్యం దుర్యోధనుడు హరింపగోచకు బహిరంగ రాసి అందరికీ తెలిసిందే. ఇక్కడ లెక్క ప్రకారంగా పాండవులకి రావాల్సినటువంటి ఏదైతే ఉందో భాగం ఇచ్చేస్తే యుద్ధం ఉండేది కాదు. కానీ ధృతరాష్ట్రుడు అలాగే ధృతరాష్ట్ర మన కౌరవులు వీళ్ళకి ఆ భాగాన్ని ఇవ్వకుండా యుద్ధంలో వీళ్ళని ఓడగొట్టేసి మొత్తం వాళ్ళే ఆక్రమించుకున్నామని చెప్పేది ఒక చెడు బుద్ధితోని ఈ కురుక్షేత్ర యుద్ధం జరిగింది. అండ్ దుర్యోధనుడు ఏంటి, ఖచ్చితంగా మేమే గెలుస్తాం అనుకుంటాడు. అందుకని ఇక్కడ ఇచ్చారు చూడండి. అనగా దుర్యోధనుని పక్షమున చేరిన వారందరూ అతని లక్షణములు పోలిన వారే. అంటే దుర్యోధనుడికి కర్ణుడు హెల్ప్ చేస్తున్నాడు, కర్ణుడికి మంచి లక్షణాలు ఉన్నాయి, కానీ ఇక్కడ దుర్యోధనకి హెల్ప్ చేస్తుంది కాబట్టి దుర్యోధన లక్షణాలు ఉన్నవాళ్ళే అంటున్నాడు. యుద్ధారంభమునకు పూర్వము రణంగము వారి అని అర్జునుడు గాంచను. వారెవ్వరూ ఎని తెలిసినట్టు కానీ వారితో శాంతి మంతనములు జరిపే భావన అర్జునుడికి లేదు. తన చెంతనే శ్రీకృష్ణ భగవానుడు ఉపస్థితులై ఉన్నందున విజయమును గూర్చి సంపూర్ణ విశ్వాసమును తాను తలపడమనవలసిన వారి బలమును అంచనా వేయుటకు అర్జునుడు వారిని చూడగొండకు ఒక ముఖ్య విషయం. ఇక్కడ అర్జునుడు ఏమన్నాడంటే, ఎందుకు చూస్తా అంటుండు, ఇక్కడ యుద్ధంకు వెళ్తున్నాడు దుర్యోధనుతో, కానీ ఎదురుగా వాళ్ళ బలబలాలు ఎంతున్నాయని చెప్పేసి చూసుకుందామని చెప్పేసి ఇక్కడ అర్జునుడు ఈ 23వ శ్లోకంలో చెప్పడం జరిగింది. సో మనం వచ్చే వీడియోలో 24 నుంచి శ్లోకాన్ని చేద్దాం. ఈ 10వ అధ్యాయంలో మనకి దాదాపుగా 45 శ్లోకాలు ఉంటాయి. సో 46 శ్లోకాలు ఉంటాయి. ఇది 10వ అధ్యాయం అయిపోతుంది. సో ఈ 10వ అధ్యాయంలో మొత్తం కూడా మనం కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులు పాండవులు ఎలా సన్నద్ధమైనదే ఈ 10వ అధ్యాయం. ఇప్పటికీ మనము 23 శ్లోకాలు అంటే సగాన్ని కంప్లీట్ చేస్తున్నాము. రేపటి నుంచి 24వ శ్లోకం నుంచి మనము మళ్ళీ మొదలు పెడదాం. అందరూ కూడా భగవద్గీత చదవండి, మీ యొక్క జీవితాన్ని సార్థకం చేసుకోండి. ఇట్లు మీ శ్రీకాంత్ అంకం. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ.